నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సార్వత్రిక సమరం హీట్ తలపిస్తున్నాయి. అధికార పార్టీ చేసింది చెప్పుకునేందుకు తహతహలాడుతూ సభలు పెడుతోంది. విపక్ష వైసీపీ మాత్రం అసలేం చేయకుండానే గొప్పలు చెప్పుకోవడం ఏంటని సర్కార్ను ప్రశ్నిస్తోంది. అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు తాము ఇప్పటివరకు ఏం చేశామో, ఇక ముందు ఏం చేయబోతామో చెప్పేశారు. అంతకు ముందు ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి సుదీర్ఘ మీడియా సమావేశంలో సర్కార్ ఎక్కడ ఫెయిల్ అవుతోంది, ఎందుకు ఫెయిల్ అవుతోందో పూసగుచ్చినట్టు వివరించారు. తమ హయాంలో సంక్షేమం బాగుందంటే తమ హయాంలో సంక్షేమం బాగుందని జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కూటమి సర్కార్కు జనం సొమ్ము దోచింది దాచుకోవడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేకపోవడంతో ప్రజలకు యూరియా కష్టాలు వచ్చిపడ్డాయని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి పడిపోయిందని జగన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పాలనలో పూర్తి వైఫల్యం చెందిన చంద్రబాబుకు ప్రతిపక్షాన్ని అంతం చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలన్న బుద్ధి ఏమాత్రం లేదని జగన్ విమర్శల జడివాన కురిపించారు. ప్రధాన ప్రతిపక్ష హోదాపైన ఏ నిర్ణయం తీసుకోకుండా కూటమి సర్కార్ సభలో ప్రతిపక్షం లేకుండా చేస్తోందని జగన్ దుయ్యబట్టారు. జగన్ ప్రశ్నలకు సమాధానం అన్నట్టుగా సాగిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో చంద్రబాబు నాయుడు పవర్ పంచులు పేల్చారు. అభివృద్ధిని ఓర్వలేక జగన్ విష ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. సంక్షేమంలో కూటమికి సాటి మరెవ్వరూ లేరని స్పష్టం చేశారు. 11 సీట్లకు పరిమితమైన జగన్ ప్రతిపక్ష హోదా కోరుతున్నారని, ప్రజలిస్తే వచ్చేదానికి తన్నెందుకు ప్రశ్నిస్తున్నారని బాబు ప్రశ్నించారు. పులివెందుల జడ్పీ బైపోల్ నుంచి మళ్లీ వచ్చే ఏ ఎన్నికల్లోనైనా కూటమి సర్కార్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాకుంటే పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నిక తప్పదు అనే ఇండికేషన్లు వస్తున్న వేళ అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రతి సవాళ్లు విసురుకున్నారు. సమావేశాలకు ముందే ఎవరి ఎజెండా వారు ఫిక్స్ చేసుకుని సభలు, పాత్రికేయ సమావేశాల్లో ఇండికేషన్స్ ఇస్తున్నారనేటువంటి టాక్ వినిపిస్తోంది.